ఏ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా కేసీఆర్ కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారు నిన్న రాష్ట్ర మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. ఈరోజు మా ఎంపీ గారు సైతం గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క అంశాలు మొత్తం దాదాపుగా 200 మంది మరి ఈరోజు వారి నాయకత్వాన ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ చేరినందుకు ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ చెందినటువంటి అభ్యర్థి ఆనంద్ రెడ్డి గారు, మన శాసనసభకు పోలీసు అభ్యర్థి ఆనంద్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నర్సారెడ్డి గారు మెయిన్ పిల్లర్స్ పార్టీలకు అలాంటి వాళ్ళే మరి కాంగ్రెస్ పార్టీలు కూడా వెనుక చూస్తే ఏం లేదు, అక్కడ నిరాశ నిష్పత్తి తప్ప ఏం లేవు, ఆ పార్టీకి నాయకత్వం కూడా ఏం లేదు రాష్ట్రంలో. అదేవిధంగా బీజేపీ కూడా కేంద్రంలో ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి కొరగబెట్టిందేం లేదు, గ్రామాలకు కొరగబెట్టిందేం లేదు, ఈవెన్ రైతాంగానికి కొరగబెట్టిందేం లేదు. కాబట్టి ఇవల్ల టీఆర్ఎస్ పార్టీ మరి మన నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి 5 సంవత్సరాల్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో తీసుకోవడం, దానికి ఆకర్షితులైపోయి అందరూ కూడా అన్ని పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి చేరుతున్నందుకు ఇది ఒక శుభ పరిణామము. మరి ఇక్కడ మా గౌతమ గెలుపు నల్లరి మీద నడకని ఇబ్బంది లేదు, కానీ మెజారిటీ చూసుకుంటున్నాం కాబట్టి మెజారిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు అందరికంటే ఎక్కువ మెజారిటీ మా గౌతమ గారికి రావాలనే మా అందరి ఉద్దేశం. అదే దీక్షతో నర్సారెడ్డి గారు, రామరెడ్డి గారు, బాగారెడ్డి గారు, అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన టీఆర్ఎస్ పడినటువంటి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా సొసైటీ చైర్మన్లు, అన్ని విభాగాలు చెందినటువంటి వాళ్ళు, రైతు సమాజం అధ్యక్షులు, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు, యూత్ కానీ, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఒక ఉద్యమ రీతిలో ప్రతి ఒక్కరం కూడా టోటల్ ఓట్స్ మనకే రావాలి, టీఆర్ఎస్ పార్టీకి రావాలన్నటువంటి ఆలోచనతో ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. గౌరవాన్ని చాటి చెప్పిన జెండా
మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా మన గులాబీ జెండా ఆత్మగౌరవాన్ని పరాయి పెత్తనాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా జై 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 కేసీఆర్ జై 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 టీఆర్ఎస్ జై 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 కేసీఆర్ ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా ఎగురుతుంది పరుచుకుంది ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా బల 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 31 జిల్లాలో గులాబీ జెండా కారు గుర్తు జెండా విజయకేతనమై ఎగిరే గులాబీ జెండా కేసీఆర్ జెండా ఇక్కడ ఈ యొక్క ప్రాంగణంలో చూస్తా ఉంటే జనం జనం ప్రభంజనం చూస్తా ఉన్నా ఎక్కడ ఎడమ చేతి బాధ చూసినా కుడి చేతి బాధ చూసినా గానీ సారు కారు కవితమ్మ కేసీఆర్ అని చెప్పి ఎలక్షన్ జరుగుతా ఉన్నాయని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ ఈ రోజు ఏ మండలానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి కవితక్క బయలుదేరినా గానీ వేలాదిగా మరి జనం తరలి వస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు మొన్నటి ఎన్నికల్లో మా అందరినీ భారీ మెజార్టీతో గెలిపించారు స్థానిక ఎమ్మెల్యే షకీల్ గారిని మరి నన్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించారు రేపు రానున్న రోజుల్లో మన ఎంపీ కవితక్క గారిని మరి అంతకు 300 మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొక మాట ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నా నవిపేడలతోని ఇట్లా కలిసి రచ్చ గెలవాలంటారు మన కవితక్క లోకల్ ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన కాబట్టి మా అందరికంటే 400 మెజార్టీ ఎక్కువ ఇవ్వాల్సిందిగా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా చాలా మంది నాయకులు అడుగుతా ఉన్నారు కవితమ్మ ఏం చేసిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ బీజేపీ బుడ్డర్ ఖాన్ మీ దిక్కొస్తుండా బుడ్డర్ ఖాన్ ఏమేమో వచ్చినప్పుడు వారకొక్క ఏషం కట్టుకొని వస్తాడు ఒకసారి దాగుడు మూతలు అంటాడు ఒకసారి మాయల ఇంకేదో అంటాడు మళ్ళా మొన్నటికి మొన్న ఇక కొత్త వేషం పెట్టుకొని మా కవితక్క ఏం చేసింది అని అంటారు మా కవితక్క చేసింది చెప్పాలంటే నిజంగా చెప్తే రామాయణం అంతా వింటే మహాభారతం అంతా అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఒక్కొక్క నియోజకవర్గానికి 2500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన ఎంపీ కవితక్క గారికి దక్కిందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా ఎటు రోడ్లు చూసినా ఏ ఇంట్లో మంచినీళ్ళు తాగునీళ్ళు చూసినా మా అమ్మలకు వచ్చే 1000 రూపాయల పింఛన్
చూసినా, ఇటు బీడీ కార్మికుల పింఛన్లు చూసినా, అటు ఇంట్లో పెళ్లిలైతే కళ్యాణ లక్ష్మి చూసినా, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వచ్చిన పనులే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ వాళ్ళు అంటారు, అరే మేము చాలా చేసినామంటారు. బీజేపీ వాళ్ళు ఏం చేసిరు? ఏం చేయలే. కేంద్రంలో ఉన్నది వాళ్ళు. ఇవాళ ఎర్రజొన్న పసుపు రైతులకు కూడా నిజామాబాద్ జిల్లాతో పట్టుకొని మద్దతు ధర ఇవ్వాల్సింది మరి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి మోడీ, ఇక్కడ ఉన్నటువంటి బేడి, ఈ బేడి అరవింద్ ఎవరైతే ఉన్నారో ఆ బీజేపీ అభ్యర్థి వారు ఇవ్వాల్సిన డబ్బులను మరి మా మీద రుద్దుతూ మేము ఇప్పటికే ఆ డబ్బుల గురించి 6 రాష్ట్రాల ముఖ్యమంత్రిని కలిసాం, కేంద్రంలో ప్రధానమంత్రిని కలిసాం, మరి ఎన్నో కార్యక్రమాలు చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రయాణం చేసి పసుపుకు మద్దతు ధర కావాలా, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు వాళ్ళే ఉన్నారు. ఈ క్షణం వరకు కూడా ప్రభుత్వం వాళ్ళే ఉండి వాళ్ళు ఇవ్వాల్సింది పోయి ఇవాళ కవితక్క మీదకి వారు కుట్రపూరితమైన మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి కళ్ళు లేని కబోదలుగా మాట్లాడదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ బోధన అభివృద్ధి, బోధన పట్టణం కావచ్చు, ఇప్పుడు నేను వస్తా ఉంటే నవిపేటకు డబుల్ రోడ్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఎంపీ కవితక్క గారే, వారి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మరి షకీల్ అహ్మద్ గారు, ఇక్కడ రామ్ కిషోర్ అన్న ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవన్నింటిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే మాట చెప్తా, మా అందరికంటే ఎక్కువ సదా కవితక్క మీద మీకుంటది. ఉంటదా ఉండదా? ఉంటదా ఉండదా? మీకున్న సదా మాకుంటదా? మీరు సొంత ఊరోళ్ళు, సొంత మండలంలో, అంతేనా? అంతేనా? మేము పొరుగురోళ్ళం కాబట్టి మీరు ఓట్లు కూడా అట్లనే వేయాలా, ఓట్లు 300 వేయాలా, కవితక్కని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలా. రేపు రానున్న నిధులు 7 నియోజకవర్గాల్లో మెట్టిపల్లి, కొరుట్ల, జగిత్యాల్, నిజామాబాద్ అర్బన్, అదే విధంగా నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ కంటే కూడా ఎక్కువ నిధులు బోధన నియోజకవర్గానికి వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి చివరికి ఒకటే మాట చెప్తా, కవితకు ఓట్లేసిన వాళ్ళంతా చేతులెత్తాల, మొత్తం ఊరంతా. అక్క లాస్ట్ వాళ్ళు ఎత్తుతారు, కనబడతారా నాకు? మొత్తంకు మొత్తం ఈ దిక్కులు వస్తున్నాయంటే 5 లక్షల మెజార్టీ వస్తుంది అక్క. మనం ఇక మనదేం గుర్తు, మనదేం గుర్తు గట్టిగా చెప్పి నాకు ఇచ్చబెట్టాను. మనదేం గుర్తు, గుర్తుల గుర్తు, మనదేం గుర్తు, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. 31 జిల్లాల్లో గులాబీ జెండా, మన గులాబీ జెండా, విజయకేతనమై ఎగిరే గులాబీ జెండా, కారు గుర్తు జెండా. తెలంగాణ తెలంగాణ నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా, కారు గుర్తు జెండా. ఇక్కడ విచ్చేసిన పాత్రికా మిత్రులకు అందరికి పేరు పేరున నా తెలంగాణ వందనాలు. కాలంలో తీసుకొచ్చినందుకు మీ అందరికి కూడా, నన్ను బోధన నియోజకవర్గం నుంచి గెలిపించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మనం అందరం కూడా ముఖ్యంగా ఒక ఆలోచన చేసుకోవాలా, మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మీ యొక్క గ్రామాలకి వచ్చి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏమి ఇచ్చినాం? మళ్ళా మీ పెన్షన్లు 1000 రూపాయలు ఉంటే 2000 రూపాయలు చేస్తామని చెప్పినామా లేదా? మళ్ళా మీ యొక్క సొంత స్థలం ఉంటే దానిపైన ఇల్లు కట్టుకోవడానికి మళ్ళా 5 లక్షల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తామని చెప్పినాం. అలాగే మహిళలకు అనేక సంక్షేమ పథకాలు, ఇంకా అనేక పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది. రైతులకు ఏదైతే 8000 రూపాయలు పెట్టుబడి ఇస్తున్నామో అది మళ్ళా 10,000 రూపాయలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దయచేసి మనం అందరం ఒకటే ఆలోచించాలా, ఈ అన్ని మనకు కరెక్ట్ గా రావాలా, మళ్ళా మన నిధులు, మన నియామకాలు, మన నీళ్లు మనకు రావాలా, మనం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలా, మన నిజాం సాగర్ రైతులు ఎవరైతే ఉన్నారో
మన 2,50,000 ఎకరాలకు ఎకరానికి నీళ్లు రావాలంటే మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్ట్ త్వరలో కంప్లీట్ కావాలా. ఇది కావాలా, రైతులకు సాగునీటి సమస్య అనేది మళ్ళా శాశ్వతంగా పరిష్కారం కావాలంటే మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్ట్ కావాలా. దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలా. కేంద్ర ప్రభుత్వంలో మన పాత్ర ఉంటేనే ఈ అన్ని కూడా మనకు సాధ్యం అవుతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఢిల్లీలో కూడా గులాబీ జెండా ఎగరవేసి ఏదైతే భారతీయ జనతా పార్టీ మన నిధులు మనకు రాకుండా ఈ 5 సంవత్సరాలు చేసింది, మళ్ళీ వారికి బుద్ధి చెప్పే టైం ఇప్పుడు మనకు వచ్చింది. దయచేసి మన అక్క కవితక్క 5 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి నిరంతరంగా మళ్ళా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 500 గ్రామాలు ఒక మహిళా ఎంపీగా ఉండి 500 గ్రామాలు మళ్ళా తిరగడం జరిగింది. మళ్ళా సామాన్య ప్రజల సమస్యలు ఏమున్నాయో మళ్ళా కవితక్కకు బాగా గుర్తు. మీరు కూడా చూసిండ్రు, ఇక్కడ ఉన్న చాలా మంది నవిపేట మండలం నుంచి వచ్చిన గ్రామస్తులు, మళ్ళా బినోలా గ్రామం ఉన్నది, చాలా వెనుకబడిన గ్రామం. అటువంటి గ్రామంలో మన ఊరు మన ఎంపీ కార్యక్రమం పెట్టుకొని మళ్ళా గల్లీ గౌరవ అక్క కవితక్క గారు తిరగడం జరిగింది. మళ్ళా గతంలో ఏ ఎంపీ అయినా మీ బినోలా గ్రామానికి వచ్చిన సందర్భం ఉన్నదా? ఇక్కడ మధు యాష్కి గారు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. ఈడ ఎవరి దగ్గరైనా ఫోన్ ఉంటే మధు యాష్కి ఫోన్ చేసి అడగండి, బినోలా ఏడు ఉన్నది అని అడగండి. మళ్ళా అమెరికాలో ఉన్నది, న్యూయార్క్ లో ఉన్నది, వాషింగ్టన్ లో ఉన్నది అంటాడు. ఎప్పుడు రాలే. ఉద్యమంలో తెలంగాణ సాధనలో మనం లాఠీలు తింటే ఉద్యమం చేస్తే మధు యాష్కి గారు మళ్ళా మంగళ షాప్ కి పోయి మీసాలు చేసుకొని మంచిగా వేసుకొని ఆడ ఢిల్లీలో పోయి సోనియా గాంధీ దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి పోలీస్ వాళ్ళకి చెప్పి మనకు తన్నులు తెప్పించిండు. ఆయన 10 సంవత్సరాలు చేసిన పని ఇది. ఎప్పుడు కూడా తన ఒక కనీసం ఎంపీ నిధుల్ని కూడా అభివృద్ధి కోసం కూడా ఆయన ఎప్పుడు కూడా యూజ్ చేసుకోలే. దయచేసి మీరు ఆలోచించాలా. అటువంటి వ్యక్తులని మనం తెచ్చుకుందామా, లేకపోతే నిరంతరంగా మన కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మన మధ్య ఉండి మన అభివృద్ధి కొరకు మళ్ళా కృషి చేస్తున్న మన అక్క కవితక్క గారికి మనం ఎన్నుకుందామా? ఒక్కసారి దయచేసి ఆలోచించాలా. భారతీయ జనతా పార్టీ అంటున్నారు, మీ అందరికి ఉన్నాడు అరవింద్ అని, ఆడ ఢిల్లీలో మోడీ ఉన్నాడు, ఇక్కడ కేడీ ఉన్నాడంట. ఒకటే మాట, మీ జన్మమిచ్చిన తల్లిదండ్రులకు ఎవరైతే రెస్పెక్ట్ ఇయ్యడు ఆడు మీకు చూడగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. గురించి ఆలోచిస్తాడా? ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుండి అందరూ కూడా అన్నాదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉండి చాలా శాంతియుతమైన వాతావరణం ఢిల్లీలో తప్పనిసరి పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ మనకు ఢిల్లీలో 100% ఉండాలా. దయచేసుకోవాలంటే కవితక్కని మనం గెలిపించుకోవాలా. ఇక నవీపేట మండలం నుంచి ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడిండ్రు. వారు ఏం చెప్పిండ్రు, మళ్ళా సొంత మండలం ఉంది ఏమైనా సప్పట్లు కొడతలే అంటా ఉన్నారు. మళ్ళీ మీరు జర గట్టిగా సప్పట్లు కొట్టి మళ్ళా మీ యొక్క సపోర్ట్ కవితక్క గారికి మళ్ళా బలపరచాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఎవరు అడిగినా మళ్ళా బోధన్ నియోజకవర్గ కోడెలో మన నిజామాబాద్ జిల్లా బిడ్డ మన కవితక్క గారు అని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మళ్ళా అక్కడ పార్లమెంట్ లో వాదిస్తే మరి ఇక్కడ మీరు బతుకమ్మ ఆడతారు. గతంలో బతుకమ్మ అంటే ఎవరికి తెలియదు. ఇక్కడ అమెరికాలో తెలుసు, ఆస్ట్రేలియాలో తెలుసు, లండన్ లో తెలుసు. అంటే అంతర్జాతీయ స్థాయిలో మళ్ళా బతుకమ్మకు గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక నాయకురాలు మన అక్క కవితక్క గారు. దయచేసి మీరందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు మళ్ళా మాట్లాడితే అరవింద్ 300 కోట్లు తీసుకొచ్చి పెట్టినట్ట, ఆడు 500 కోట్లు తీసుకొచ్చి పెట్టినట్ట. అంటే వాళ్ళు బాగా మంచిగా ఇక ఎట్లా సంపాదించుకున్నారో ఆయన వచ్చినప్పుడు మీరు అడగండి, పైసలు ఇస్తే మంచిగా తీసుకోండి. ఇక మోడీ కూడా పంపించినంట పెద్ద పైసలు వచ్చినాయి, తీసుకోండి. కానీ మన ఒకటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలా, మన జీవితాలు బాగుండాలా, అభివృద్ధి జరగాల, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాల, మన గ్రామ అభివృద్ధి జరగాల, మన జీవితాలు బాగుపడాలంటే మళ్ళా ఇక్కడి నుంచి కారు గుర్తు కోటేసి మళ్ళా గౌరవ ఎంపీ కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు సిగ్గుపడాలా, మధు యాష్కి కూడా సిగ్గు ఉండాలా. 10 సంవత్సరాలలో నిజామాబాద్ కి ఎంపీగా ఉండి ఆయన చేసిన అభివృద్ధి ఏమున్నది? బహిరంగంగా
ఏ టీవీలో కూడా, ఏ సభలో కూడా, ఏ స్టేజ్ మీద కూడా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. మా ఎంపీ గారు కవితక్క గారు చేసిన అభివృద్ధి ఆయన ఇంకొక 200 సంవత్సరాలు ఎంపీ కూడా ఉంటే అటువంటి అభివృద్ధి చేయలేడు. ఒక మహిళా నాయకురాలు ఉండి, ఒక మహిళ ఉండి ఈరోజు పెద్ద ఎత్తున నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధి మళ్ళా కవితక్క గారు చేసిండ్రు. దయచేసి ఇక్కడ ఉన్న మహిళలు, అక్క చెల్లెలు అందరి హృదయంలో కవితక్క ఉన్నది. కానీ కవితక్క వస్తే చూడాలని ఎంతో మీరు చాలా అంటే ఉత్సాహంతో ఉంటారు. అక్కని ఒక్కసారి చూద్దామని అంటే మీ మధ్య వచ్చి మీతో బతుకమ్మ ఆడి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఈరోజు మీ యొక్క సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు మళ్ళా ఎల్లవెల్ల కృషి చేస్తున్న మన గౌరవ నాయకురాలు మన ఎంపీ కవితక్క గారు. మీ అందరికి 2 చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నన్ను ఆశీర్వాదించి మీరు గెలిపించిండ్రు అంటే నేను కూడా మీకు సేవ చేయాలా, మా అభివృద్ధి జరగాల అంటే మళ్ళా కవితక్క గారు ఎంపీ అయితేనే వారి యొక్క ఆశీస్సులతోని మన నియోజకవర్గ అభివృద్ధి మనం చేసుకుందాం. దయచేసి మళ్ళా ఎవరి మాట వినకుండా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని మన ఎంపీ గారు కవితక్క గారిని గెలిపించాలని మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళా ఇక జై తెలంగాణ అంటే చేయలేకపోతే తెలంగాణ ద్రోహులు అంటారు. ఎవరెవరాళ్ళు? సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వీళ్ళందరూ అంటారు పేర్లు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇగో ఆయన మోడీ అన్న కూర్చున్నాడు, అన్న చేయలేపాలని చెప్పిన కదనే. జై తెలంగాణ. కార్ గుర్తుకే 2 చేతులు కావాలా దానికి. కార్ గుర్తుకే, కార్ గుర్తుకే, కార్ గుర్తుకే. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ. కార్ గుర్తుకే. మంది జనుల కోటి ఆశల జెండా మన గులాబీ జెండా. దేశంలో నంబర్ 1 గులాబీ జెండా కారు గుర్తు జెండా. కోట్ల మంది దేశంలో కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా మన గులాబీ జెండా. దేశంలో నంబర్ 1 గులాబీ జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా. ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. ఢిల్లీని వణికించిన మన గులాబీ జెండా మన గులాబీ జెండా. తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా. అమరవీరులాశయాల కలల జెండా మన గులాబీ జెండా. ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా. దేకో చలో తెలంగాణ, తెలంగాణ, తెలంగాణ నేల మీద గులాబీ. జై తెలంగాణ. వినిపిస్తుందా? నవీపేట మండల ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నవీపేట మండలం అంటే నా సొంత మండలం. ఈ మండలం కోడల్ని నేను, ఈ నియోజకవర్గం కోడల్ని. మరి మళ్ళీ ఇక్కడికి రావడం, సొంత ఇంటికి వచ్చి మీ అందరినీ కలుసుకున్నట్టుగా సంతోషంగా ఉన్నది. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిట్ట మధ్యాహ్నం అయింది, ఎండ చూస్తేనేమో బండలు వెలిగేటట్టుంది. అయినా కూడా ఇంత ఎండలో మా ఆడబిడ్డలు, అక్క చెల్లెలు బోనాలు, బతుకమ్మలు తీసుకొని ఎంతో శ్రమపడి వచ్చినారు. గంగపుత్ర సోదరులు వలలు పట్టుకొని ఊరేగింపులో ముందుకు నడిచినారు. మన యువకులందరూ మరి మంచి కొత్త రకం పగడీలు పెట్టుకొని అక్కడి నుంచి ర్యాలీగా తీసుకొని వచ్చిండ్రు. మీ అందరి అభిమానానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ నవీపేట మండలంలో ఈనాటి కార్యక్రమంలో ఉన్న గౌరవ స్థానిక శాసనసభ్యులు షకీల్ గారు, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు రామకిషన్ రావు గారు, మరి పెద్దలు మోహన్ రెడ్డి అన్నగారు, ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ జనరేషన్ ఏర్పాటు చేసినటువంటి కష్టించి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాలు మంచి పనులు, మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. మరీ ముఖ్యంగా ఏమైందే కదా లొల్లి, సరిపోతలేదా? జాగా సరిపోతలేదా? ఏమైంది? జాగా కనబడతలేదా?
ఇక నేనేమో చిన్నగా ఉంటే మరి ఏం చేయాలి? ఆల్రెడీ స్టూల్ వేసారు కింద. ఒకసారి కూర్చోక తీసేయమంటారా? ఈ జెండా తీసే అబ్బా, జెండా తీస్తే కనబడుతుంది. అక్క కూర్చుంటావా? వెనుకోళ్ళ అంతా పెడుతుంది. ప్లీజ్ కూర్చోక్క ప్లీజ్. థ్యాంక్ యూ. మరి మీ అందరికి కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇప్పటికీ మన నిజామాబాద్ జిల్లాకు, మన బోధన్ నియోజకవర్గానికి అందరికీ కూడా పెద్ద ఎత్తున అందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం జరిగే విధంగా మనం నిజాం సాగర్ ని కాపాడుకున్నాం. ఇదివరకు మనం ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు మన బోధన్ నియోజకవర్గం నుండే ఇరిగేషన్ శాఖ మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఉన్నప్పుడు కూడా కనీసం మన సింగూరు జలాలు మన నిజాం సాగర్కి రావాలని ఏనాడు మాట్లాడలే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సింగూరు జలాలను హైదరాబాద్ కాకుండా నిజాం సాగర్కి తరలించి మొత్తం నిజాం సాగర్ ఆయకట్టు రైతన్నలందరినీ కూడా కాపాడుకోవడం జరిగింది. మరి దాంతో మన నవీపేట్ మండలంలో కూడా దాదాపుగా 30-35 వేల ఎకరాలు మంచిగా సాగు చేసుకునేటటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. అంతేకాదు మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదనంగా 10 కోట్ల రూపాయలను నిజాం సాగర్ కెనాల్ ని మరి మంచిగా చేసుకోవడానికి కూడా పెట్టుకున్నాం. దాంతో కూడా అదనంగా ఒక 15,000 ఎకరాలు మరి మంచిగా జరుగుతున్నది. అంతేకాదు మీ అందరూ కూడా చూసి ఇవాళ రైతన్నలు ఉంటే మనం పెద్ద ఎత్తున రైతు బంధు కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎకరానికి ఇంత అని రైతులకు డబ్బులు ఇచ్చుకుంటున్నాం, రైతులకు బీమా ఇచ్చుకుంటున్నాం, సమయానికి విత్తనాలు ఇస్తున్నాం, ఎరువులు ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రైతన్నలు అడగకుండానే నాలేశ్వరం దగ్గర, కమలాపూర్ దగ్గర, జన్నపల్లి దగ్గర 3 పెద్ద సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. ఈ వేదిక మీద అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుసు, టీడీపీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఒక్క సబ్ స్టేషన్ కావాలంటే చెప్పులు అరిగేలాగా సంవత్సరాల కొద్ది రైతులు తిరిగితే ఒక సబ్ స్టేషన్ ఇచ్చిండ్రు తప్ప ఎక్కడ కూడా పట్టుమని రైతన్నలు అడగక ముందు సబ్ స్టేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక గత 5 ఏళ్లలో మనం ఆ కార్యక్రమాలన్నీ చేసుకున్నాం. దాంతో పాటు మరీ ముఖ్యంగా మీ అందరికి కూడా తెలుసు, ప్రతి ఊర్లో ఉన్నటువంటి మన చెరువులు దాదాపుగా 60 చెరువుల్ని మిషన్ కాకతీయలో మనం మంచిగా చేసుకోవడం జరిగింది. ఇవాళ అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మిమ్మల్ని నేను త్వరగా గెలిపించినటువంటి 5 ఏళ్లలో మన ఊరు పేరు నిలబడే గల్లీలో కానీ నా వ్యవహార శైలి ఉన్నది మీరందరూ కూడా చూసి. అంతకుముందు నిజామాబాద్ నుండి ఉన్న పార్లమెంట్ సభ్యులు మన ప్రాంత సమస్యలు మాట్లాడారు. కానీ మీరు దయతోని ఓటేసి గెలిపించి నాకు అవకాశం ఇచ్చిన తర్వాత పార్లమెంట్ లో అనేక సమస్యలు, బీడీ కార్మికుల సమస్యలు కావచ్చు, ఇంకోటి మీ అందరి తరఫున 15 లక్షల మంది నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ల తరఫున చేసిన. అదే విధంగా ఊర్లలో మన స్థానిక ఎమ్మెల్యేలతో, శాసనసభ్యులతో కార్యక్రమాలు చేసినాం. ఇవన్నీ 5 ఏళ్లలో చేసుకున్నాం. ఇంకా కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మళ్ళా 2000 చేసుకుంటామని చెప్పినాం. వాటిని అవి మే 1వ తారీఖు నుండి ఇంకా ఎక్కువ మంది కూడా పెన్షన్లు వస్తాయి. అదే విధంగా బీడీ కార్మికుల చెల్లెలు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మీ అందరూ మరి మమ్మల్ని కోరడం జరిగింది, పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వస్తలేదు, పెన్షన్లు వచ్చేటట్టు చేయండి అని అడిగింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. పిఎఫ్ కార్డు, ఎమ్మెల్యే ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు ఎంపీ, రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉంటుంది. ఇవన్నీ అయిపోయే వరకు మే 1వ తారీఖు అవుతుంది. అందుకే మే 1 నుంచి మన అకౌంట్లలో పైసలు పడతాయి. మరి ఇవి చేసుకున్నాం. వీరితో పాటు మన 800 మంది మన మండలంలో వికలాంగులు సోదరులు ఉంటే వారికి 1500 పెన్షన్ ఇచ్చుకున్నాం. దాన్ని ఇప్పుడు 3000కు పెంచుకున్నాం. అదే విధంగా మరి ఒంటరి మహిళలు ఉన్నారు, దాదాపుగా 500 మంది ఒంటరి మహిళలు ఉంటే ఈ మొత్తం మండలంలో వారికి పెన్షన్ వస్తుంది. మా అక్క చెల్లెలు, అన్న తమ్ములు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరన్నా ఇదివరకు అడిగినరా ఒంటరి మహిళల గురించి? ఎవరన్నా ఆలోచన చేసిండ్రా బీడీ కార్మికుల గురించి? ఎవరన్నా ఆలోచన చేసిండ్రా పేదవారి గురించి? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే మన తెలంగాణ వచ్చినాక కొంత తెలివి తెచ్చుకుంటున్నాం, కొంత తెలివి వేసుకుంటున్నాం, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. మరి వాళ్ళ మనకు చాలా మంది చుట్టాలు ఉంటారు, మనకు చాలా మంది మన పిల్లలు ఇవాళ లండన్ లో, దుబాయ్ లో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు చెప్తారు ఏమని, అక్కడ ఎంత మంచి సౌలతులు ఉంటాయి, అక్కడ రోడ్లు ఎంత బాగుంటాయి,
ఉద్యోగాలు ఎంత బాగుంటాయి అన్ని చెప్తారు. ఇవాళ మీ అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మరి మన భారతదేశం ఇంత పెద్ద దేశం, 70 ఏళ్ళైంది మనకు స్వాతంత్రం వచ్చి, మరి ఇంకా కూడా ఎందుకు మన దేశం ముందటికి పోతలేదు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మరీ ముఖ్యంగా యువకులు, మేధావులు, నవీపేట జిల్లాలో ఉన్న పెద్దలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఇంకా కూడా మనం దుబాయ్ వలస పోవాలనుకుంటున్నాం, ఎందుకు ఇంకా కూడా మనం అమెరికా పోయి ఉద్యోగం చేయాలనుకుంటున్నాం, ఈ విషయాలు దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చి 5 ఏళ్లనే ఎంతో కొంత ముందడికి తీసుకుపోయినాం. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైంది, ఎందుకు ఇంకా కూడా మనం ఆలోచన చేస్తలేదు? ఈ ఆలోచన మారాలంటే ఇవాళ తెలంగాణలో ఏ ఆలోచన అయితే జరుగుతున్నదో అది రేపు దేశవ్యాప్తంగా జరగాలి. ఇవాళ తెలంగాణలో ఎట్లా ఒక్కొక్కటి మనం మంచి చేసుకుంటున్నామో అది దేశవ్యాప్తంగా జరగాలి. ఇవాళ మీకు గర్వంగా చెప్తా ఉన్నా నేను, ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ దేశం మొత్తంలో 24 గంటలు ఉచితంగా రైతులకు కరెంట్ ఇస్తున్నాం. ఇంకెక్కడా దేశంలో ఇస్తలేం. ఈ గొప్పతనం కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. మరి ఈ గొప్ప ఆలోచన, ఈ మంచి ఆలోచన, అందరికీ మంచి చేసే ఈ ఆలోచన రేపు దేశవ్యాప్తంగా జరగాలంటే ఈ ఎంపీ ఎన్నికలలో ఒక్క నా నిజామాబాద్ సీటే కాదు, ఒక్క మన నవీపేట నుంచే కాదు, తెలంగాణ మొత్తంగా కూడా అందరికందరు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి. మీ అందరినీ నేను చేతులు జోడించి కోరేది ఒకటే, నేను మీ బిడ్డను, మీ కోడల్ని, నాకు తెలుసు మీరు నన్ను కడుపులో పెట్టుకొని గెలిపించుకుంటారు. అట్లనే నేను కూడా బాధ్యతతో మీకోసం పనిచేసిన. మీ అందరి ఫోన్లు ఉంటాయి, మీకు తెలంగాణ మొత్తం చుట్టాలు ఉంటారు, అందరి ఫోన్లు తీయాలి, చుట్టాలందరికీ ఫోన్లు చేయాలి, దోస్తులందరికీ ఫోన్లు చేయాలి. ఇక్కడనే కాదు, ఎక్కడ చూసినా కారు గుర్తు కోటేయమని కోరాలి. దేనికోసం కోరాలి? దేశం బాగుపడాలంటే ఇంత మంచి ఆలోచన ఢిల్లీ స్థాయిలో జరగాలి కాబట్టి కోరమని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో పాటు మనందరికీ తెలుసు, మంచి ఆశయంతో పేదవాళ్ళు, ఇండ్లు లేని వారు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి డబుల్ బెడ్రూమ్ పథకాలు పెట్టింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం అన్ని ఊర్లలో చేసుకోలేకపోయినాం. శాంక్షన్ అయినాయి కానీ అన్ని ఊర్లలో కట్టడం పూర్తి కాలేదు. అందుకనే మళ్ళా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏమన్నారు, ఎవరికైతే జాగా ఉన్నదో, సొంత జాగా, వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మనం మొదలు పెట్టినాం. ఈ మే 1 తర్వాత అధికారులు మన ఊర్లలోకి వస్తారు, రాసుకొని పోతారు. ఎవరెవరికైతే సొంతం జాగా ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉందో వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక మరి జాగాలు లేనటువంటి వారు, అసలే ఇబ్బందిలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. వారి కోసం నేను, మా ఎమ్మెల్యే షకీల్ గారు ఇద్దరం కూడా మరి పంతం పట్టుకున్నాం. ప్రతి ఊర్లో తప్పకుండా వచ్చే 2 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం ప్రారంభిస్తాం. వచ్చే 5 ఏళ్లలో అంటే మళ్ళా మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగే లోపల ఏ ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి అప్లికేషన్ ఇవ్వడానికి వీల్లేదు. ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి నాకు ఇల్లు లేదు అనే పరిస్థితి లేకుండా ఈ బోధన్ నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మనం కొంతమందికి ఇదివరకు లోన్లు ఇచ్చుకున్నాం. ఎటువంటి వారికి ఇచ్చుకున్నాం? రైతన్నలకు రైతు బంధు ద్వారా సాయం చేసినాం. కానీ భూమి లేని వారికి, వ్యవసాయం లేని వారికి, జాగ లేని వారికి, ఏ ఆధారం లేని వారికి కొంత ఆదాయం రావాలని చెప్పి బీసీ వర్గాలకు, ముఖ్యంగా మన దళిత బిడ్డలకు, వారందరికీ కూడా 50,000 దాకా లోన్లు ఇచ్చుకున్నాం. చాలా మంది అప్లై చేస్తే అందులో ఒక సగం మందికి వచ్చినాయి, ఇంకా సగం మందికి రావాల్సి ఉంది. మీ అందరికీ కూడా నేను విశ్వాసం కల్పిస్తా ఉన్నా. బ్యాంకులకు పోతే మనం ఏమడుగుతారు? గ్యారెంటీ ఇవ్వమంటారు, భూమి ఇవ్వమంటారు, పత్రం ఇవ్వమంటారు. ఇవాళ మీ గ్యారెంటీగా ప్రభుత్వమే ఉండి 100% సబ్సిడీ మీద 50,000 రూపాయల లోన్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించింది. అవి పెద్ద ఎత్తున ఇంకా రేపటి నాడు కూడా వస్తాయని మీ అందరికీ మనవి చేస్తున్నాం. దాంతో పాటు మరి మన డ్వాక్రా గ్రూప్లలో ఉండే అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలుసు ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చినటువంటి లోన్లు మనం 10 మందిని పంచుకుంటున్నాం, మనిషింత పంచుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఖర్చు పెట్టుకుంటున్నాం, మళ్ళా నెల కాగానే మళ్ళా వెనుక కట్టేస్తున్నాం. అంతేగాని ₹1 కూడా ఆమదాని మనకు వస్తలేదు. అందుకనే కేసీఆర్ గారు ఆలోచన చేసి రైతన్నలు పండించేటటువంటి పంటలను డ్వాక్రా మహిళలకు ఇవ్వాలి, వారితోని వస్తువులు తయారు చేపించినటువంటి ఆ వస్తువుల్ని మరి తెలంగాణ ప్రజలకు అమ్మేటట్టు ఉండాలి. దాంతో ఏం జరుగుతుంది? రైతన్నల దగ్గర నుంచి అన్ని కూడా కొనుక్కుంటాం, వారికి గిట్టుబాటు ధర వస్తుంది. మనం ఉన్న ఊర్లో, మనం ఉన్న దగ్గర డ్వాక్రా గ్రూప్లలో ఉండే మన ఆడబిడ్డలందరూ కూడా
చేతి నిండా పని దొరుకుతుంది, కొంత అదనంగా ఆదాయం వస్తుంది. ఆ తర్వాత మంచి వస్తువులు తయారు చేస్తాం కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు తెలంగాణ ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇట్లా పోతుంటే మరి కొన్ని పార్టీలు ఉంటాయి, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు రాగానే ఈ సభ చూసిండ్రు, వాళ్ళకి అర్థమైపోయింది, అందరూ కారికే గుద్దేటట్టు ఉన్నారు. మరి మా పరిస్థితి ఏందని భయం పట్టుకున్నది. భయం పట్టుకొని ఇవాళ ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఏం ప్రయత్నం అది? అందరికి ఇవాళ సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరికి ఇవాళ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, చాలా మంది పిల్లలకు ఫేస్బుక్లలో ట్విట్టర్లలో అకౌంట్లు ఉన్నాయి. దాంతో ఏం చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అన్ని అబద్ధాలను తయారు చేసి ఈ ఫోన్లలో పంపిస్తున్నారు, అబద్ధాలను తయారు చేసి ఇంటర్నెట్లో పెడుతున్నారు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా, మా అక్క చెల్లెలు బాగా వినాలి. ఏమంటే ఇవాళ ప్రభుత్వం మనకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 40 లక్షల మందిలో కేవలం 4 లక్షల మందికి 200 రూపాయలు ఇస్తుంది. ఈ విషయం ఎప్పుడో కేసీఆర్ గారు చెప్పిన వేదికల మీద, వాళ్ళు 200 ఇస్తే ఇన్ని రోజులు అదే 200 మీకు ఇచ్చిండ్రు, కానీ రేపు మేము అధికారంలోకి వస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పినాం, చెప్పింది చెప్పినట్టు చేసినాం. ఇక ఈ విషయాన్ని వాళ్ళు ఉల్టా తిప్పుతారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తిప్పి ఇంటర్నెట్లో పోస్టర్లు ఎట్లా పెడతారంటే మోడీ గారట బీజేపీ నుంచి 800 ఇస్తున్నారట, 200 మనం ఇస్తున్నామట. అంటే బిల్కుల్ ఉల్టా అబద్ధం అన్నట్టు. ఇవాళ మీ అందరికి ఒక మాట తెలవాలి, గుజరాత్ రాష్ట్రం మన ప్రధానమంత్రి గారిది, నరేంద్ర మోడీ గారిది. మరి అదే గుజరాత్ రాష్ట్రంలో ఇక ఈ క్షణం మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ క్షణం కూడా అక్కడ పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్ 750 రూపాయలు. మరి ఇదే క్షణంలో మనం తెలంగాణలో ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు. అంటే అక్కడనేమో కన్న తల్లి కన్నం పెట్టడట, ఇక్కడనేమో మనకు బంగారు గాజులు చేస్తాడట. ఇక మనం ఈ మాట నమ్మాలనా? గుజరాత్లో 750 ఇచ్చే పెన్షన్ ఉన్న మోడీ మరి మనకు 1000 రూపాయలు ఏడికెళ్ళి ఇస్తాం, మనకు 800 ఏడికెళ్ళి ఇస్తాం? అన్ని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఈ సభలో ఉన్నటువంటి యువకులకు, ముఖ్యంగా మా పెద్దవాళ్లకు ఈ అబద్ధ ప్రచారాలను దయచేసి నమ్మొద్దని ప్రార్థన చేస్తా ఉన్నా. ఇంకొక మాట చెప్తున్నారు, ఇదివరకు మోడీ గారు అధికారంలోకి వచ్చే కన్నా ముందు చెప్పిను, బయట దేశాలలో నల్లధనం ఉంది, అదంతా తీసుకొస్తా మీ అకౌంట్లలో మనిషికి 15 లక్షలు ఇస్తా అని చెప్పిన. వచ్చినాయి అక్క ఎవరికైనా 15 లక్షలు? ఎవరికి రాలే. ఇప్పుడు కొత్త కథ పెట్టిరు. ఏం కథ? ఇప్పుడట ఎవరెవరి అకౌంట్లలో పైసలు లేవో చూస్తారట, చూసి ఎలక్షన్ లోపల మనిషికి 15,000 ఎత్తారట. ఇక 5 ఏళ్లలో 15 లక్షలు వేసి దిద్దినట్టే ఉన్నది మనల్ని, ఎలక్షన్ల లోపల 15,000 ఇస్తారంటే మనం నమ్ముతామా? అంటే మీ అందరితో నేను కోరేది ఒకటే, ఎలక్షన్లు రాగానే ఇక ఎటువడతట్టు మాట్లాడేటటువంటి పార్టీలు తయారైనాయి, దయచేసి వాళ్ళని నమ్మకండి. ఎలక్షన్లు ఉన్నా లేకున్నా నిరంతరం మీతోని కొట్లాడి మీకోసం పనిచేసేటటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ, మీకోసం ఆలోచన చేసే నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అది ఎన్నిక ఏదైనా, ఎమ్మెల్యే ఎన్నికైనా, ఎంపీ ఎన్నికైనా, రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికైనా దయచేసి కారు గుర్తు కొట్టేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేస్తా ఉన్నా. మరి నవీపేట మండలం అంటే చాలా పెద్ద సంఖ్యలో మన మైనారిటీ సోదరులు ఉంటారు. आप सब माइनॉरिटी हमारे भाई बहनों से मेरा इतना ही गुजारिश है, इलेक्शन के टाइम पे हर एक तरीके के बात बताने वाले पार्टियां हैं। एक सियासी साजिश हमारे ऊपर आज चल रही है, इस साजिश को आप जानिए। कांग्रेस पार्टी जो है पूरा का पूरा बीजेपी से आज मिलाकत करके कैसे भी करके केसीआर साहब को हराना है बोल के आपके वोट तब्दीली करना चाहती है। बीजेपी को यहाँ जिताने की साजिश आज कांग्रेस पार्टी कर रही है। आप तो केसीआर साहब को जानते हैं, हमारे नियत आप पहचानते हैं। पिछले 5 सालों में किस तरीके से आवाम की खिदमत में टीआरएस पार्टी काम कर रही है आप महसूस कर चुके हैं। मैं आपसे इतना ही अदबन गुजारिश करना चाहती हूँ कि इलेक्शन के मौके पे आके अलग अलग बातें बताने वाले लोगों पे भरोसा मत कीजिए। जो हर वक्त पे हर मिनट आपके साथ चलने वाले पार्टी पे भरोसा कीजिए, क्योंकि कार की निशानी ही आज सही तरक्की का पहचान है। पूरे मुल्क में आज केसीआर साहब किस तरीके के अक़लियत के हमदर्द है, इस बात की चर्चा होती है। हमारे मुल्क पूरे में, मुल्क भर में आप किसी भी रियासत उठा के देख लीजिए, वहाँ पे इस तरीके के खिदमत आवाम का होता नहीं है। टीआरएस पार्टी से मैं कायद हूँ, यहाँ से मुझे जिता के पार्लियामेंट भिजाइए, आपके जितने करने का कोशिश जरूर करूंगी। మరి మీ అందరితో కూడా ఇదే నా ప్రార్థన, నన్ను గెలిపించి పంపిస్తే ఏ విధంగా ప్రయత్నం చేసినామో చూసిండ్రు, ఏ విధంగా మళ్ళీ కూడా వచ్చినటువంటి ఎన్నికలలో గెలిపిస్తే ఇంకా మెరుగ్గానే పనిచేస్తాం తప్పే తగ్గేది ఉండదు. మీ అందరినీ కూడా కోరేది ఒకటే, నా సొంత మండలి కోసం కూడా
సొంతంగా మీరు ఎట్లయితే గెలిపించి పనిచేస్తున్నారో అదే విధంగా నేను మీకు నిలబడి ఉంటాను. వచ్చే ఎన్నిక ఏప్రిల్ 11వ తారీఖున కారు గుర్తుపైన ఓటేయవలసిందిగా వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఒక్కసారి అక్కలందరూ చెప్పాలి, మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి జాయినింగ్స్ ఉన్నాయి. పోస్టింగ్ వచ్చిన వాళ్ళు విలేజ్ సర్పంచ్, లింగాపూర్ నుంచి వచ్చినటువంటి నాయకులు, బినాల నుంచి వచ్చినటువంటి జాయినింగ్స్, నవిపేట నుంచి ఉన్నటువంటి జాయినింగ్స్, మండలంలో ఉన్నటువంటి గ్రామాల జాయినింగ్స్ వాళ్ళు ముందుకు రావాల్సి పడుతుంది. బాబు ఈరోజు మరి నవిపేట మండలంలో దాదాపు 32 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ వీడి మొత్తం మన ఎంపీ కవితక్క గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం నిజం గ్రామం చెందినటువంటి గడ్డం మల్లేష్ గౌడ్, పిట్ట లక్ష్మణ్, ముచ్చర్ల భూమన్న, సాకరి గంగాధర్, సాకరి గంగ, మచ్చర్ల నాగన్న, తెనుగు ఒడ్డన్న, కుర్మె లింగన్న, పెరిగి నర్సయ్య, మాతం మల్లయ్య, బంగి మల్లయ్య, గండి నడిపి గంగారం, తెనుగు నరేష్, పిట్టి నెయ్య, కుర్మె పోతన్న, పిట్టె చిన్న నాగన్న, పిట్టె కవిత, గంగామణి, లక్ష్మి, తెలుగు సవిత, వడ్ల లక్ష్మి, సాయమ్మ, కుర్మె సవిత, కుర్మె కొమ్ర, పీరుబాయి, సాకరి అనసూయ, చంద్రకళ, మారుతి, రసుమ్మ, కుర్మె ముత్యమ్మ, శివోల రజమణి, విశ్వపుచ్చ, లక్ష్మి. ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జైనైన మల్లేష్ గౌడ్, నిజాంపూర్ మల్లేష్ గౌడ్, మరి అదేవిధంగా మరి పిల్లని ప్రదానం చేయడం జరిగింది. నవీపేట్ వార్డు సభ్యులు కూడా ఈరోజు కోసి గ్రామానికి చెందినటువంటి వారు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.